2-3 సంవత్సరాల చింతపండు ఉందని పడేస్తారా? నల్లగా అయిందని అస్సలు పడేయద్దు. ఎందుకంటే ఈ చింతపండుతోటి పూజ బోళ్ళు తోముకుందాం. ఇప్పుడు ఈ చింతపండుతోటి పూజ బోళ్ళు తోమి మీకు చూపిస్తా. ఎంత తెల్లగా మిలమిల మెరిచిపోయేటట్టు అయితే చింతపండు అయితే ఒక దానిలో వేసుకోవాలి. ఇదైతే ఒక 2-3 చుక్కలు ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో నిమ్మకాయ ఉంటుంది కదా రసము, దీనితో అయితే తోముకుంటే చాలా తెల్లగా అంటే తెల్లగా అయితే చూపిస్తాం మీకు. ఇదిగో పూజ బోళ్ళు అయితే అన్నీ ఇందులో వేసిన. ఈరోజైతే ఇంకా పూజ చేసుకోలేదు. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు తోమి చూపిస్తా. ఈ పూజ బోళ్ళన్నీ సింకుల్నే వేసిందని మీరు అనుకోవద్దు. మా సింక్ అయితే చాలా నీట్గా తెల్లగా మనం అన్నం తినే ప్లేట్ లాగానే ఉంటుంది. అంత నీట్గా ఉంటుంది. రోజైతే నేను అట్లా గడుగుతా, చూస్తారు కదా. ఇప్పుడు ఇంకా ఈ వాడింది ఇట్లుంది కదా, ఇంకా వాడకుంటే ఎట్లుంటుంది అనేది మీకే తెలుస్తుంది. చూస్తారు కదా సింకును. మేము ఇందులో ఉంచము, అంత చేతులు గడుపుకోము. అందుకే ఇంత నీట్గానైతే మా సింక్ ఉంటుంది. నేను ఈ పూజ బోళ్ళు తోముకోవచ్చు అని నేను ఇందులో ఏం చెయ్య. ఇంకా ఇవైతే తోముదాం. ఇప్పుడు కొంచెం అయితే నీళ్ళు వేసుకొని అంతా ఇట్లా కలుపుకోవాలి. తోమడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ కడుక్కుందాము. ఇదిగో తోమడం అయితే అయిపోయిందండి. చూడండి అన్నీ కూడా ఇట్లా నీట్గా అయినాయి కదా. ఇవన్నీ ఒక క్లాత్ బట్టి అయితే నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకుంటే మరకలు కాకుండా ఉంటాయి. చూపిస్తాను మీకు తుడిసి కూడా. చూద్దాం ఇప్పుడు. చూసారు కదా మిలమిల మెరిచిపోతుంది కదా. ఇట్లనైతే తోముకోండి. ఇన్ని బోళ్ళు ఎందుకని మీరు అనుకుంటారు కావచ్చు. నాకు ఈ చిన్న చిన్న ప్లేట్లన్నీ ఇవన్నీ కూడా ప్రసాదాలు పెట్టేటందుకు దీపాల కిందికి నేను ఇట్లా దీపం కిందనైతే ఇట్లా పసుపు కుంకుమ వేసి ప్లేట్లో ఇట్లా పెట్టి దీపం ముట్టిస్తా. నేను ఇట్లా ఆకులు వేసి అట్లట్లనైతే ముట్టియ్య. ఎందుకంటే నాకు అందుకే ఇన్ని బోళ్ళు అయితే ఉంటాయి పూజకు. చూసారు కదా అన్నీ మంచిగా మిలమిల మెరిచిపోతున్నాయి కదా. ఇట్లా ముట్టించుకుంటే దేవుళ్ళ ముందు పూజ చేసుకొని దీపాలు నిండుగా అనిపిస్తుంది. చూసారు కదా. చింతపండు పడేయకుండా ఇట్లా తోముకోండి. అన్నీ ఇట్లా మెరిచిపోతాయి. ఇట్లా ఒక వారానికి ఒకసారి తోముకున్నా సరిపోద్ది. ఎందుకంటే మనం తోమంగానే ఇవి ఒక క్లాత్ తోటి తుడుచుకోవాలి. రోజు ఇట్లే ఉంటాయి నీట్గా.